సార్ అంటే గోయింగ్ బ్యాక్ టు వుమెన్ స్మోకర్స్ సార్. అంటే వాళ్ళు పెరుగుతున్నారు గాబట్టి, ఏషియన్ వుమెన్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయా సార్? అంటే కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే సార్ ఇది ఏమైందంటే, సో దానికి ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాను. సో స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్‌కి ఒక సెకండ్‌కెళ్ళిపోదాం. స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 అంటేనే మనం ఏమనుకుంటాం ఇంకా ఇంక అయిపోయింది. అయిపోయిందనుకుంటాం. స్టేజ్ 4 అంటే బేసిక్‌గా లంగ్ దాటి అది పాకడం. లంగ్ చుట్టూ వాటర్ గాని, రైట్ లంగ్‌లో జబ్బుందంటే లెఫ్ట్ లంగ్‌కెళ్ళడం గాని, లివర్‌కెళ్ళడం గాని, బ్రెయిన్‌కి, బోన్స్‌కి వెళ్ళడం. ఇది నాలుగో స్టేజ్. నాలుగో స్టేజ్ అంటే ఇదివరకు ఏమనుకుంటుండే, ఇంకా సర్జరీలు డెత్. అయన్నీ చేయలేము. ఇంకా లైఫ్ స్పాన్ చాలా తక్కువుంటది. 6 మంత్స్, 1 ఇయర్ మాక్సిమం. కీమోథెరపీలు ఇచ్చుకొని లైఫ్ పొడిగించుకోవాలి. కీమోథెరపీల వల్ల మీకు తెలుసు నానా యాహ్! కష్టాలుంటాయి. తర్వాత జనాలు చూడడం ఏమైందంటే, స్మోకర్స్‌కి లంగ్ క్యాన్సర్ డిఫరెంట్‌గా ఉంది. నాన్ స్మోకర్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా డిఫరెంట్. ఉంది. ఇదేంటిది కొంచెం తేడా కొడుతుంది గదా! అని చూసారు. తర్వాత రిసర్చ్ చేసి ఏం చేశారంటే, నాన్ స్మోకర్స్‌లో కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ ట్యూమర్ పైన కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ మ్యుటేషన్స్ పేరు ఈజీఎఫ్ఆర్, ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్, ఏఎల్కే, అనప్లాస్టిక్ లింఫోమా కైనేస్. సో సింపుల్‌గా స్మోకర్ ట్యూమర్ మీరు బయాప్సీ చేసి, అంటే క్యాన్సర్ అంటే మీరు సూది పరీక్ష చేసి ప్రూవ్ చేయాలి. యాహ్! ఇప్పుడు నాకు లంగ్‌లో ఒక గడ్డ ఉందంటే, మీరు ఒక మచ్చలాగా ఉందంటే, మీరు బయాప్సీ చేస్తారు. ఆ నీడిల్ టెస్ట్ చేసి వీడికి లంగ్ క్యాన్సర్ ఉంది, లేదు అని చెప్తారు. దాని తర్వాత ఈ మ్యుటేషన్ అనాలిసిస్ చేస్తే సిగరెట్ తాగే వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఉంది. తాగని వాళ్ళల్లో ఎక్కువ మందిలో ఉంది. మ్యూటేషన్. తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓకే, లంగ్ క్యాన్సర్ స్మోకర్స్‌లో వేరేగా ఉంది. నాన్ స్మోకర్స్‌లో వేరేగా ఉంది. స్మోకర్స్ అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. నాన్ స్మోకర్స్‌లో ఈ మ్యుటేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ దాంట్లో చూస్తే నాన్ స్మోకర్ విమెన్ ఏషియన్స్ ఓకే. వుమెన్ లో ఏషియన్. ఏజీఎఫ్ఆర్ ఆల్క్ ఎక్కువ ఉంది. సో ఈరోజు మీ రూమ్‌లో ఒక లేడీ సపోజ్ షీ వాక్స్ ఇన్ విత్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఆవిడెప్పుడూ స్మోక్ చేయలేదంటే మీరు చెప్పొచ్చు, "అమ్మ, నీకు ఈజీఎఫ్ఆర్ అయినా, ఆల్క్ అయినా ఈ మ్యుటేషన్స్ పాజిటివ్ రావచ్చు." సో ఆళ్ళ లంగ్ క్యాన్సర్ బిహేవియరే డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. సో సిగరెట్ తాగేవాడికి ఈజీఎఫ్ఆర్ ఆల్క్ మ్యుటేషన్స్ తక్కువ మందికుంటది. ఉండకపోవచ్చు కూడా. అలాంటోళ్ళకి మీరు ఓన్లీ కీమోథెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ ఆప్షన్స్. వీళ్ళకేంటంటే డైరెక్ట్ టార్గెటెడ్ థెరపీ. ఈజీఎఫ్ఆర్ మ్యుటేషన్ వల్ల నాకు లంగ్ క్యాన్సర్ వస్తుంది. దాన్ని డ్రైవర్ మ్యుటేషన్ అంటారు. అంటే ఆ క్యాన్సర్‌ని డ్రైవ్ చేస్తుందది. డ్రైవర్‌ని తీసేయండి. ఓకే. దాన్నొక టాబ్లెట్ పెట్టి ఆ ఈజీఎఫ్ఆర్‌ని మీరు బ్లాక్ చేస్తే వాళ్ళకి కీమోలొద్దు. ఫిట్ ఉన్నోళ్ళకి ఈ మధ్య కీమోలు పెడుతున్నాం. కానీ ఆ టాబ్లెట్ విల్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ దెమ్. అచ్చా! సో మీరడిగిన ప్రశ్నకి విమెన్, ఏషియన్, నాన్ స్మోకర్స్‌కి ఈ మ్యుటేషన్స్ ఎక్కువ మనం డిటెక్ట్ జేస్తాము. మ్యుటేషన్ ఉందంటే వాళ్ళ టాబ్లెట్‌లకి దే వర్క్ వెల్. వాళ్ళ సర్వైవల్ బాగుంటది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటది.